హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనకు డైలీ జూమ్ యాప్లో మన సీనియర్లు దాని యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ మనకు జూమ్ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం దాని యొక్క మీటింగ్ ఐడి పాస్వర్డ్ అది ఏ విధంగా జాయిన్ కావాలి, మీటింగ్ ఐడి పాస్వర్డ్ను వేరే వాళ్ళకి ఏ విధంగా షేర్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ఇక్కడ పైన జూమ్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ జూమ్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇక్కడ జాయిన్ నౌ వస్తుంది. ఈ జాయిన్ నౌ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ మనం జెడ్పే యొక్క బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్కు అటెండ్ కావచ్చు. ఇది మనకు డైలీ నైట్ 8 PM ఉంటుంది డైలీ. దాంతోపాటు మధ్యాహ్నం 2 o'clock కూడా ఉంటుంది. డైలీ నైట్ 8 o'clock ఓన్లీ హిందీలో ఉంటుంది. డైలీ మార్నింగ్ 2 PMకు ఇట్లా ఒకరోజు హిందీ, ఒకరోజు ఇంగ్లీష్, ఒకరోజు తెలుగు, ఈ విధంగా డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటుంది. తర్వాత మీరు వేరే వాళ్ళకు ఈ మీటింగ్ ఐడి షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ జూమ్ లింక్ ఉంది. దీన్ని క్లిక్ చేయగానే మీకు వాట్సాప్, ఫేస్బుక్ అవన్నీ ఓపెన్ అవుతాయి. మీరు వాళ్ళకు దీని యొక్క మీటింగ్ ఐడి పాస్వర్డ్ను మీరు వాళ్ళకి షేర్ చేయవచ్చు. ఈ విధంగా మనం ఈ మీటింగ్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ డైరెక్ట్ జాయిన్ నౌ మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ జూమ్లో అటెండ్ అవుతాము. ఈ మీటింగ్ ఐడి పాస్వర్డ్ మనం షేర్ కూడా చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేసుకోవచ్చు. మనకు డైలీ నైట్ 8 o'clock ఉంటుంది. దాంతోపాటు మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఉంటుంది. డైలీ నైట్ 8 o'clock ఓన్లీ హిందీలో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఒకరోజు తెలుగు, ఒకరోజు హిందీ, ఒకరోజు ఇంగ్లీష్, ఈ విధంగా డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. కాబట్టి మీరు జెడ్పేలో మంచి ఇన్కమ్ తీసుకోవాలంటే డైలీ జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వండి. డైలీ అటెండ్ అవ్వడం వల్ల మీకు దాని యొక్క నాలెడ్జ్ వస్తుంది, దాని మీద గ్రిప్ వస్తుంది, వేరే వాళ్ళకి ఈజీగా చెప్పగలుగుతారు. మనకే తెలియకపోతే వేరే వాళ్ళకి ఏం చెప్పలేము. కాబట్టి మనకు పూర్తి నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి చెప్పాలి. ఖచ్చితంగా డైలీ జూమ్ మీటింగ్ ఎవరు అటెండ్ అవుతారో వాళ్ళు మంచి ఇన్కమ్ తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు మీ టీమును కూడా జూమ్ మీటింగ్కి అటెండ్ చేయండి.